RTI Live News. Ask for right. నమస్తే వెల్కమ్ టు RTI Live News. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం రాజీవ్ గాంధీ చౌరస్తాలో ప్రపంచ వయోధికుల వేధింపుల నివారణ దినోత్సవం సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ తరపున ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మార్తా సత్యనారాయణ మాట్లాడుతూ వయోధికులను గౌరవించుకోవాలని, వారి ఆలనా పాలన బాధ్యత వారి పిల్లలదేనని శివప్రసాద్ రిటైర్డ్ ఎంప్లాయీస్ సంఘం కార్యదర్శి మాట్లాడుతూ 2007-2011 చట్టం ప్రకారం వారి హక్కులకు భంగం కలిగించరాదని తెలిపారు. ఏఎస్ఆర్ మూర్తి మాట్లాడుతూ వయోధికులను సరిగా చూసుకోపోతే శిక్షార్హులు అవుతారని తెలిపారు. ఈ సందర్భంగా సభ్యులు నారాయణ, కలికోట రమణయ్య, ఎల్లా గౌడ్, తూడూరి ప్రకాష్, గుళ్లపల్లి నాగేశ్వరరావు, పురుషోత్తం, నాగేశ్వరరావు, కోటేశ్వరరావు, భాస్కర్ రెడ్డి, కె బాలరాజు, మార్తా ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. మరి ఏం చేయాలి అనేటువంటి దాని మీద మనకు భారత ప్రభుత్వం ఒక 2007-11 దాంట్లో ఒక చట్టం తీసింది. 2007-2011 చట్టం తీసింది. దాని ప్రకారం కన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో, బాధ్యులు అయితే ఉన్నారో, వాళ్ళే వాళ్ళ యొక్క పోషణ బాధ్యత వహించాలి. వారిని గౌరవంగా సాదుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పిల్లల మీద ఉంటుంది అని చెప్పేసి అది చేసింది. దాని ప్రకారం కోర్టు పోవాల్సిన అవసరం లేదు. డివిజన్ లెవెల్లో ఆర్డీఓ గారు, జిల్లా లెవెల్లో కలెక్టర్ గారు మేజిస్ట్రేట్గా ఉంటారు. వారే తీర్పునిస్తారు. 2 సార్లు వాళ్ళకి ఏం చేస్తారు, ఎస్పీ ఉంటాడు, డిఎస్పీ గారు ఉంటారు. 2 సార్లు కౌన్సిలింగ్ ఇస్తారు. 3వసారి కూడా వినకపోతే కేసు ఫైల్. దాని ప్రకారం, ఆ చట్టం ప్రకారం 6 నెలలు జైలు శిక్ష, 10,000 జుర్మానా కూడా ఉంటుంది. వాళ్ళ పోషణ బాధ్యత నెలకి ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందని ఒక చట్టం చేసింది. దీని మీద ఈ కొడుకులు బిడ్డలు కానీ అపీల్ పోవడానికి కూడా లేదు. ఆడిగా వాళ్ళదే తీర్పు ఫైనల్. ఇలాంటి చట్టాలు ఉన్నాయి. చాలామందికి తెలివై ఈ తెలిసేటట్టు చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ కాలంలో పిల్లలు సరిగా చూసుకోకపోవడం, వాళ్ళ పోషణ బాధ్యత వహించకపోవడం, అవమానపరచడం, లేకపోతే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ సంస్థ ఏదైతే సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సంస్థ ఉందో అది హైదరాబాద్ లెవెల్లో నిన్న స్పీకర్ గారితో 15 నాడు చేశారు. కాబట్టి ఈ విషయం మనందరికీ తెలియాలి. మీరందరూ కూడా ప్రయత్నం చేసి అందరికీ తెలిసే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ నమస్కారం. దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ జమైన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాంటి వారిని, పెద్దలని హింసించే వారు స్వయంగా లేదా కార్నర్లో ఉన్న సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఉన్నది, దాన్ని సంప్రదించిన వాళ్ళకు మేము పోయే మార్గాన్ని ఇస్తాము. వాళ్ళు ఆ మార్గం ద్వారా ఆర్డీఓ దగ్గర కంప్లైంట్ చేస్తే దానికి సెకండ్ అప్పీల్ అనేది ఉండదు. దాన్ని ఆర్డీఓ గారు ఫైనల్గా దాని ప్రకారమే వాళ్ళు నడుచుకోవాల్సి వస్తుంది. ఆ పిల్లలకు ఎలాంటి న్యాయస్థానాలకు పోయే హక్కు కూడా ఉండదు. ఆ పిల్లలు మంచిగా చూసుకోకుంటే తల్లిదండ్రుల ఆస్తుల నుండి కూడా వాళ్ళకి ఎలాంటి హక్కు వాళ్ళు ఇవ్వకుండా చూసుకోవచ్చు. వాళ్ళు ఉన్నంత కాలము వాళ్ళకు ఉన్న ఆస్తిని వాళ్ళు కాపాడుకొని వాళ్ళు జీవించవచ్చు. వీళ్ళ మీద ఆధారపడి జీవించే అవసరం కూడా లేదు. ఈ విషయాలు చాలామందికి తెలియదు. కాబట్టి ఈ విషయాన్ని తెలపడానికి మేము ఈరోజు ఇక్కడ సమావేశమై ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.